రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలని చూసినా అమరావతి ఆకాంక్షలను వెక్కిరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో జీరో రెడ్డిగా మిగలటం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. 3 రాజధానుల పేరుతో జగన్ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి లెవెల్ రెడ్డిగా మారారని, అమరావతికి వ్యతిరేకంగా వెళితే రాజకీయంగా పూర్తిగా దెబ్బతినడం తప్పదన్నారు. మిల్క్ ఫ్యాక్టరీ ఎదురుగా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కోట్లాది మంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కామెడీ పీస్ గా మార్చాలని చూడడం ఆయన అవివేకానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ తరహాలో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే జగన్ మాత్రం విమర్శలతో వెక్కిరిస్తున్నారని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి లెవెన్ రెడ్డిగా మారారు. అమరావతికి వ్యతిరేకంగా వెళితే భవిష్యత్తులో జీరో రెడ్డిగా మిగలటం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టిన నాయకుడు ఎన్టీఆర్ ఒక్కరేనని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే పాఠశాల లాంటిదని, ప్రతి ఒక్కరి అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే పెన్షన్ను 4,000కు పెంచి అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకం కింద 15,000, విద్యార్థులకు అందించే పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం పేద, మధ్యతరగతి ప్రజల ప్రాంతమని, అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నగరాభివృద్ధి విషయంలో వైసీపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు. వారిద్దరూ కూడా రాజకీయాల్లో కలిసి తెలిసి పెరిగిన వ్యక్తులు. ఎప్పుడో 44వ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమం ప్రారంభించాలి, కానీ అంతకన్నా మంచి రోజు ఇవాళ బాబు జగజీవన్ రావు గారి జయంతి రోజున ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా వారిని మరొకసారి ఘనంగా స్మరించుకుందాం. నందమూరి తారక రామారావు గారి గురించి ఎన్ని చెప్పినా ఒక పుస్తకం, ఒక మహాగ్రంథం. ఆల్రెడీ మీరా గారు చాలా చెప్పారు. ఒక సంక్షేమ కార్యక్రమాలకు పేదవాడికి అందాలన్న తపనతో ఆయన సినీ రంగంలో, అసలు ఆయన ఏ రంగంలో ఉన్నా మకటం లేని మహారాజు. ఆయన ఇక్కడ మన దగ్గర చదువుకొని ఎంతో కష్టపడి పాలమ్ముకుని కష్టపడి ఒక చక్కటి ఉద్యోగం, ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక రిజిస్ట్రార్ కింద ఉద్యోగం సంపాదించి, కానీ సినీ రంగంలోకి వెళ్ళి ఎవ్వరూ కూడా అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు నా సినిమాకి పెద్ద పెద్ద హిట్ అయింది, 1000 కోట్లు వచ్చింది, 1200 కోట్లు అని చెప్పుకునే రోజులు. ఆ రోజుల్లో ఆయన నటించిన లవకుశ ఉన్న టికెట్ రేట్లతో చూసుకుంటే, ఇవాళ ఉన్న టికెట్ రేట్లతో చూస్తుంటే, ఆ రోజు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2,000 కోట్లు కలెక్షన్ ఇవాళ ఉన్న టికెట్ రేట్లు బట్టి కలెక్ట్ చేసింది. అంటే అది నందమూరి తారక రామారావు గారి పవర్. ఒక రాముడి కింద, ఒక కృష్ణుడి కింద, ఒక జీసస్ కింద, ఒక అల్లా కింద ఏది నటించాలన్నా సులువుగా పాత్రలోకి వెళ్ళిపోయి ఒక బృహన్నల పాత్రను కూడా బ్రహ్మాండంగా హిట్ చేయగలిగిన ఏకైక వ్యక్తి దేశంలో ఎవరన్నా, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారే. ఒక ప్రతి నాయకుడి పాత్రతో సినిమాని సూపర్ హిట్ చేసిన ఏకైక నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి బ్రహ్మాండమైన సినీ జీవితాన్ని వదులుకుని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువాడిని ఒక మెద్రాసీగా అనుకునే రోజుల్లో తప్పకుండా తెలుగువాడి ఆత్మగౌరవం, ఆ రోజు దళిత ముఖ్యమంత్రి అయిన అంజయ్య గారికి జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేక ఆయన రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లో పార్టీని పెట్టి, పార్టీని 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చిన చరిత్ర ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరికీ లేదు. అది నందమూరి తారక రామారావు గారికి ఒక్కళ్ళకే సాధ్యమైంది. ఆయన ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ పెట్టారో కానీ నిజంగా చూస్తే, ఆ పసుపు జెండా చూస్తే ఇవాళ మా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎన్నో బాధల్లో ఉంటారు. ఇంట్లో బాధలు ఉంటాయి, బయట బాధలు ఉంటాయి, కానీ అన్నీ మర్చిపోతారు. ఆ పసుపు జెండా ఉంటే మాత్రం
బాధలన్నీ మర్చిపోయి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి ఉన్న ఇది. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఇవాళ దేశం మొత్తం నందమూరి తారక రామారావు గారిని తలుచుకొని నాయకులు లేరంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. మొన్నే మోడీ గారు నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పారు, వాజ్పేయి గారు చెప్పారు. ఇవన్నీ కాదు, మొన్న పార్లమెంట్లో మనం ఒక అమరావతిని సిద్ధించుకున్నాం. అమరావతి మనం అందరం కూడా ఎన్నో కోట్ల మంది ఆశయం, 50 సంవత్సరాల ఆశయం అమరావతి. అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధించుకున్నాం. కానీ అది మళ్ళీ చెప్తా, కానీ అక్కడ కూడా బంగారు లక్ష్మణ్ గారు మన పక్కన ఉన్న రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీ, ఆయన తెలుగుదేశం ఎంపీ గారు, ఆయన మాట్లాడిన వీడియోని మీరందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటా. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యామంటే మేము ఏ పార్టీలో ఉన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బలుగు బలహీన వర్గాలు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజ్యాధికారానికి వచ్చామని చెప్పారు. అంతేకాదు, ఇవాళ మమ్మల్ని గుర్తించింది పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ రాజ్యసభ వేదికగా అమరావతి బిల్లులో చెప్పడం, అది మనం చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి. అంతేకాకుండా ఆయన తెలుగుదేశం గురించి ఎంత గొప్పగా చెప్పారంటే, అసలు తెలుగుదేశం పార్టీ అనేది లేకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు బడుగు బలహీన వర్గాలను పట్టించుకోలేదు, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు. ఇవాళ మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారిని మేమందరం గుర్తు చేసుకోవాలని అమరావతి బిల్లు సమయంలో కూడా నందమూరి తారక రామారావు గారిని 2 పార్లమెంట్లు తలుచుకున్నాయి. అది నందమూరి తారక రామారావు గారి విషయం. ఎంతో మంది ముఖ్యమంత్రులు తమ బిడ్డల పేర్లు కూడా నందమూరి తారక రామారావు గారి పేర్లు పెట్టుకున్నారు. ఆ రోజు మరి మన దగ్గర మంత్రుల కింద లేకపోతే వివిధ రకాల్లో పనిచేసిన వ్యక్తి. అదే ఎంతో మంది ముఖ్యమంత్రులు అంటే తారక రామారావు. కాబట్టి ఇవాళ తెలుగుదేశంకి ఉన్న పవర్ ఏంటంటే, ఎంతో మంది నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ. ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గర్వంగా చెప్పుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో అవును తెలుగుదేశం పార్టీలోంచి వచ్చా, కానీ నా ప్రాంతం కోసం నేను నమ్మిన పార్టీని, నేను నమ్మిన నాయకుడిని బాధించినా వదిలి నేను నా ప్రాంతం కోసం వచ్చామని చెప్పి పదే పదే మనల్ని స్మరించుకుంటున్నారంటే అది తెలుగుదేశం పార్టీకి ఉన్న పవర్. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనవి, ఎన్నో ఇబ్బందులు ఎదురైనవి, కానీ ఆ రామారావు గారు పెట్టిన ముహూర్తం ఏమో కానీ ఇవాళ 1 కోటి మంది సభ్యత్వం ఉన్న ప్రాంతీయ పార్టీ ఏదన్నా ఉందంటే దేశంలో తెలుగుదేశం పార్టీ తప్పితే ఎక్కడా ఇంకో పార్టీ లేదు. నిన్న నారా లోకేష్ గారు బళ్ళారి రాయచూరు వెళ్ళారు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఓపెన్ చేయడానికి. నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్తే అక్కడ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ అన్ని పార్టీలు కూడా ఘనంగా స్వాగతం పలికి ఆ యొక్క భారీ ర్యాలీ చూస్తే రాయచూరు పట్టణం 4 గంటలు స్తంభించిపోయిందంటే అది నందమూరి తారక రామారావు గారికి ఉన్న పవర్. ఇక కాలక్రమాన నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయంతో, తెలుగు పౌరుషం, తెలుగు ఆత్మాభిమానంతో వచ్చాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాష్ట్రం 2గా విడిపోయింది. 2గా విడిపోయిన రాష్ట్రంలో 2014లో దగా కావట్ట 2019 నుంచి 24 వరకు దగా కావట్ట రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 2014 నుంచి 19 వరకు మనం అమరావతి రాజధానిగా మనం తెచ్చుకున్నాం. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం తప్పకుండా మన పిల్లలందరూ కూడా ఎక్కడో అమెరికా, బెంగళూరు, హైదరాబాద్ ఉద్యోగాలకు వెళ్తున్నాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందట్లేదని చెప్పి ఈ ప్రాంతంలో అమరావతి రాజధాని కావాలని కోరుకున్నాం. కానీ 2019 నుంచి 24 వరకు అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో ఈ ప్రాంతంలోనే రాజధాని ఉంటుంది, నేను కూడా ఒక ప్యాలెస్ కట్టుకున్న రాజధానిలో, ఆ ప్యాలెస్ కట్టుకున్నాను కాబట్టి ఇక్కడి నుంచి రాజధాని మాత్రమని మన అందరికీ చెప్పాడు, చాలా కబుర్లు చెప్పాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు,
నిజంగా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏదో మంచి చేస్తారేమోనని కొంచెం ఎక్కువ మంది డైవర్ట్ అవ్వాలి, కొంచెం డైవర్ట్ అయ్యారు. కానీ అధికారంలోకి వచ్చిన మొదలు మనం చూస్తే రావణ కాష్ట, మెయిన్గా దళితుల మీద జరిగిన దాడులు దేశంలో మరెక్కడా లేని విధంగా దాడులు జరిగినాయి. అంతేకాకుండా ఎవరైతే రాజధానికి అమరావతికి రైతులకు భూములు ఇచ్చారో వాళ్ళ మీద దాడులు. నిజంగా అమరావతిలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉందంటే ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా మనం అనుకున్నట్టు సమన్యాయం అందరికీ వచ్చుదని అందరి ఆశ. అటువంటి అమరావతిలో ఉన్న రాజధానిని 3 ముక్కలు పేకాటం బాగా అలవాటు అనుకుంటా బాబుకి. 3 ముక్కలు ఆటలేక 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అనగానే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా జగన్ రెడ్డిని 151 సీట్లు ఇచ్చాం, 11 రెడ్డిని చేసాం. 11 రెడ్డి అయిపోయాడు. ఈ 11 రెడ్డి అయినా కూడా బుద్ధిరాల. ఏం చేస్తాడు? నిన్న పార్లమెంట్లో మనం అందరం చూసాం. పార్లమెంటు వేదికగా ఇండియాలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్కి మంచి రాజధాని ఉండాలి, అమరావతి లాంటి రాజధాని కావాలని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఆఖరికి కాశ్మీర్లో ఉన్న చిన్న చితక పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అమరావతిని దేశం గర్వించే నగరంగా, ప్రపంచవ్యాప్త నగరంగా అభివృద్ధి చేస్తారని అంటే ఈయనేమంటాడు? ఈయనకి మతి భ్రమించిపోయింది. అమరావతికి పేరు వస్తుంది, నేను అధికారంలోకి రాలేను, ఒక భయంతో ఒక్క పిచ్చి ప్రాలాపన. మావి గన్ అంట. ఇంద్ర బాబు ఈ పేరు ఎక్కడో సోమాలియాలోనో మరి లేకపోతే సౌత్ ఆఫ్రికాలో ఉన్న దేశాల్లో నుంచి వచ్చిన వ్యక్తులు పెడతారేమో పేర్లు. అంటే అతని యొక్క ఒక కామెడీ పీస్ చేద్దాం అనుకుంటున్నాడు. మనం అందరం ఆశతో అమరావతిని కోరుకుంటుంటే అమరావతిని ఒక కామెడీ పీస్. అమరావతి పేరు ఎట్లా ఉంది? మావి గన్న. మీరు ఎవరన్నా అసలు ఆ పేరు ఏదన్నా చూస్తాం? ఒక హైదరాబాద్ అంటే ఎంత అందంగా ఉంది, ఢిల్లీ అంటే ఎంత అందంగా ఉంది, ఒక ముంబై అంటే ఎంత అందంగా ఉంది, అట్లాగే ఒక అమరావతి అంటే ఎంత అందంగా ఉంది, ఒక విశాఖపట్నం అంటే ఎట్లా ఉంది, అసలు మన ఊరు విజయవాడ అంటే మనకి ఎంత గర్వం. అటువంటి దాన్ని తీసుకెళ్ళి మావి గన్ అంట. ఏందో మరి ఆయన ఒక కామెడీ పీస్. మనం అందరం రాజధాని కోరుకుంటున్నాం కాబట్టి రాజధాని వద్దనుకునే వ్యక్తులు, వాళ్ళు అభివృద్ధి వద్దనే వ్యక్తులు, ఎవరైతే దళితులు బాగుపడతారో, ఎవరైతే బలహీన వర్గాలు బాగుపడతారో, ఏ ఆశయంతో నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలు పెట్టిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇదే రాజధానితో అందరికీ చక్కటి అవకాశాలు కల్పించే విధంగా చేద్దాం అనుకున్నారో దాన్ని ఒక కామెడీ పీస్ చేశారు. కూడా నందమూరి తారక రామారావు తెచ్చారు. పెన్షన్ దేశంలో పుట్టిందంటే అది నందమూరి తారక రామారావు గారి కళ. సార్ 1000 నుంచి 2000 చేయలా, 200 రూపాయల నుంచి గత ప్రభుత్వ కాలంలో 2014 నుంచి 19 వరకు 1000 రూపాయలు చేశాం. 1000 నుంచి కూడా 2000 చేశాం. అంటే 10 రెట్లు పెంచిన 5 సంవత్సరాల్లో 10 రెట్లు పెన్షన్ పెంచిన చరిత్ర తెలుగుదేశం పార్టీ నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. మళ్ళీ అధికారంలోకి వస్తే 3000 చేస్తాను. ఆఖరి సంవత్సరం వరకు కూడా 3000 రూపాయలు చేయాలి. ప్రతి బిడ్డకి 15,000 వేస్తా అన్నాడు. అన్నీ చెప్పే అబద్ధాలే. మనం రాగానే 4,000 చేస్తానున్నాం. ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు చేసి చూపించాం. ప్రతి ఒక్కరికి పెన్షన్ 1వ తారీఖు 4,000 రూపాయలు అందే విధంగా కృషి చేస్తున్నాం. ప్రతి ఆడబిడ్డ, ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చదువు నిమిత్తం వేస్తానని చెప్పాం. అది వేస్తున్నాం. ప్రతి ఆడబిడ్డకి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సుగా సౌకర్యం కల్పిస్తాను. అది చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ మాకు నేర్పిన ఇది. ఇక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మీరు చూస్తే అధికారంలో ఉన్నా మీ దగ్గరే ఉంటాం, ప్రతిపక్షంలో ఉన్నా మీ దగ్గరే ఉంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఏమైనా సమస్యలు ఉంటే వాటి మీద పోరాటం చేస్తాం. అధికారంలో ఉన్నప్పుడు మీ సమస్యల్ని పరిష్కరించడం కోసం పోటీ చేస్తాం. మీరు ఇంతమంది నాయకులు ఉన్నాం. గత ప్రభుత్వ సమయంలో 2019 నుంచి 23 వరకు ఒక్క ఛాన్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక్క కార్పొరేటర్ని ఈ రోజున్న రోడ్డు మీద చూసారా? ఎవరన్నా ఒక్క ఇంటికి ఎవరన్నా సమస్యలు తీర్చడానికి వచ్చారా? ఇవాళ మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింగానే ప్రతి ఇంటికి వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. ప్రతి వారం కూడా మనం ప్రజావేదిక ఈ ప్రతి డివిజన్లోనూ కూడా పెట్టి ప్రజావేదిక మీ సమస్యలన్నింటినీ కూడా తీసుకెళ్తున్నాం. ఇది తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి ఉన్న కమిట్మెంట్. పదవులకి ఆశించరు,
నిజంగా చూస్తే ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులందరినీ చూసి మనం మెచ్చుకోవాల్సిన విషయం. మీరా గారిని చూస్తే ఎప్పుడో 1999లో ఎమ్మెల్యే కింద నుంచున్నారు. ఆయనకి పదవి వచ్చినా రాకపోయినా ఆ రామారావు గారు మాకు ఇచ్చిన వరం ఏంటంటే క్రమశిక్షణ గల కార్యకర్తలు గల నాయకత్వం, కార్యకర్తలు గల పార్టీ ఏదన్నా ఉందంటే అది నా తెలుగుదేశం పార్టీ. అందులో నా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్నోసార్లు ఎన్నో కాంబినేషన్స్లో కూటమిల వల్ల ఎన్నోసార్లు ఇక్కడ ఎమ్మెల్యే కింద తెలుగుదేశం పార్టీ నుంచోలేకపోయినా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చెక్కు చెదరకుండా ఉండి తెలుగుదేశం నాయకత్వానికి నాకు తెలిసి ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్లో అత్యధిక కార్యకర్తలు, అత్యధిక చక్కటి క్యాడర్ ఉన్న నియోజకవర్గం ఏదంటే అది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. రేపు ప్రజలందరికీ అటువంటి కార్యకర్తల వల్ల నేను భారీ మెజార్టీతో గెలిచాను. ఈ భారీ మెజార్టీ కంటే కార్యకర్తలు, నాయకులు, ప్రజల వల్ల వచ్చింది. నా విజయవాడ నగరం ఒక చక్కటి నగరం. ఈ నగరంలో దసరా చేసుకుంటాం, రంజాన్ చేసుకుంటాం, క్రిస్మస్ చేసుకుంటాం, ఇవాళ ఈస్టర్. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు కూడా అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. ఇటువంటి విశిష్టత నగరంలో ఎక్కడా ఉండదు. ఎందుకంటే మొన్న విజయవాడ ఉత్సవం సందర్భంగా ఎంతోమంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వచ్చి చక్కగా దసరా జరుపుకున్నారు. తర్వాత మన రంజాన్ అందరం జరుపుకున్నాం, ఇవాళ ఈస్టర్ జరుపుకున్నాం, మన క్రిస్మస్ జరుపుకున్నాం. ఇటువంటి విశిష్టత ఎన్నో సంవత్సరాల నుంచి సిక్కులు కానీ జైన్స్ కానీ ఇక్కడ వచ్చి స్థిరపడి ఈ నగరాభివృద్ధికి వాళ్ళందరూ చేసిన కృషి. కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాకు తెలిసి చాలా పేదవారు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ నివసించే నియోజకవర్గం. తప్పకుండా ఈ నగర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి చాలా తీసుకెళ్ళాం. అతి త్వరలో ప్రతి కొండ ప్రాంతంలో ఉన్న మెట్లకి రైలింగ్ వచ్చే విధంగా కృషి చేస్తాం. రెండోది, మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా పైకి మంచినీళ్ళు వెళ్ళే విధంగా కృషి చేస్తాం. మీకు జీవో నెంబర్ 30 ద్వారా మీ ఇంటికి 150 గజాల లోపు స్థలం ఉంటే మీరు అప్లై చేసుకుంటే రెగ్యులరైజ్ అయిపోయి మీ పట్టా మీకు వస్తుంది. ఆల్రెడీ దాన్ని ప్రవేశపెట్టాం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇటువంటి కార్యక్రమాలు దగ్గరుండి మేము చేస్తాం. తప్పకుండా ఈ జీరో రేటింగ్ ఇంకొక 30 సంవత్సరాలు కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. చక్కటి అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో అభివృద్ధి చేసుకుందాం. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయకూడదు, మన దగ్గరే మంచి మంచి ఉద్యోగాలు చేసి మనతో పాటే వాళ్ళు జీవితం గడపాలని కోరుకుంటూ ఈ విగ్రహం ఇచ్చిన దాతలకి, పరమేశ్వరరావుకి, ఈ విగ్రహం ఇంత చక్కటి ఏర్పాట్లు చేసిన ప్రభు అండ్ మిత్ర బృందం కాజా గారికి అందరికీ కూడా చక్కగా రామారావు గారిని చూస్తే ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా ఉండే విగ్రహం, చక్కగా నవ్వుతూ ఇటువంటి విగ్రహం పొద్దున్నే చూస్తే కూడా మనందరికీ శుభం కలుగుతుంది. అటువంటి విగ్రహం ఏర్పాటు చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన మీ యొక్క రుణం ఎప్పటికీ తీర్చుకోవాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పేదవాడి ఆకలి తీర్చడానికి ఆనాడు జగన్ అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే పేదవాడి ఆకలి తీర్చడానికి తన సొంత డబ్బులతో కోట్ల వ్యయంతో 7 నియోజకవర్గాల్లో పేదవాళ్ళకి అన్నం పెట్టినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కిడ్నీ బాధితులకు కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కానీ, కార్యకర్తలకు కానీ ఆయన ఎంతో ఉపయోగపడి ఇవాళ చరిత్రలో 2,85,000తో గెలిచారు. ఆయన ఒక్కటెప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, 2,85,000తో గెలిపించినటువంటి విజయవాడ పార్లమెంటు ప్రజల రుణం తీర్చుకోవాలంటే నేను నిరంతరం ప్రజల మధ్య ఉండాలి, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలనేటువంటి తపన నా 27 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చిన్నిని పొగట్టం కాదు, నాకు 25 ఏళ్ల నుంచి ఆ కుటుంబంతో అనుబంధం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను.